నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైబర్ మోసం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఆయనకు న్యూడ్ వీడియో కాల్ చేశారు. దాని నిందితులు స్క్రీన్ రికార్డింగ్ చేశారు. అనంతరం ఆ వీడియోను ఎమ్మెల్యే నెంబర్కు పంపించి బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించారు. సైబర్ నేరగాళ్ల పన్నాగాని పసిగట్టిన ఎమ్మెల్యే వీరేశం వెంటనే నకరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ ఘటనపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వీరేశం సూచించారు. ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. సెల్ ఫోన్లలో సైబర్ సంబంధించినటువంటి నేరాలపైన మన రింగ్ టోన్లనే ప్రభుత్వాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. నాకే స్వయంగా సైబర్ నేరగాలతోని ఫోన్లు రావటం, వీడియో కాల్స్ రావటం, మెసేజ్లు రావటం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే, రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు వలవిసిరినటువంటి అంశాలలో మీరు తెలిసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా, డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైబర్ మోసం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఆయనకు న్యూడ్ వీడియో కాల్ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. మీనాక్షి, నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ నేరగాళ్లు అయితే న్యూడ్ కాల్ చేసి ఆయన బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. ప్రధానంగా నకరేకల్ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేముల వీరేశం గత వారం రోజులుగా వాట్సాప్ కాల్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అలర్ట్ అయ్యారు. అయితే నిన్న ఏదైతే వీడియో కాల్ చేసినటువంటి సందర్భంలో ఆయన ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అవతల ఉన్నటువంటి వ్యక్తులు న్యూడ్ లో ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోస్ కావచ్చు ఆయనకు చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు అవతల ఉన్నటువంటి వ్యక్తులు అదే వీడియో కాల్ ని రికార్డ్ చేసి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో కాంటాక్ట్ లో ఉన్నటువంటి నెంబర్లకు వాట్సాప్ చేశారు. దీనికి సంబంధించి ఆయనకు మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన వెంటనే అలర్ట్ అయ్యి దీనికి సంబంధించి ఇవాళ ఏదైతే నకరేకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రధానంగా వాట్సాప్ చాటింగ్ కావచ్చు, వాట్సాప్ కాల్ ద్వారా, వీడియో కాల్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ నిన్ను సోషల్ మీడియాలో బయట ఉంచి న్యూడ్ కాల్ సంబంధించినటువంటి విషయాలను కూడా బయట చెప్తాం, అలాగే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. దీంతో అలర్ట్ అయినటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నల్గొండ ఎస్పీ దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేముల వీరేశానికి ఇటువంటి కాల్ రావడానికి ఒకసారిగా కలకలం రేగింది. అలాగే బ్లాక్ మెయిల్ సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకుని విచారించేటట్టు రావడంతో పోలీసులు దృష్టి సారించారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అశోక్.